కళాశాలలో లెక్చరర్ పై యాసిడ్ దాడి చేసిన యువతి సౌజన్య. తనను ప్రేమ పేరుతో వంచడమే కాకుండా నువ్వేం చేస్తావో చేసుకో అని లెక్చరర్ వెంకటరమణ రెచ్చగొట్టాడని అంటోంది. వెంకటరమణ తల్లిదండ్రులకు పోలీసులకు మొరపెట్టుకున్నా తనకు న్యాయం జరగలేదని, అందుకే ఈ దాడికి పాల్పడ్డానని అంటున్న సౌజన్యతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. గుంటూరులో యాసిడ్ దాడులకు కొత్తేం కాదు. గతంలో అనేక మంది యువతులపై యాసిడ్ దాడులు జరిగిన ఘటనలు గుంటూరు మర్చిపోకముందు ఈరోజు వెంకటరమణ అనే ఒక వ్యక్తిపై యాసిడ్ దాడి జరిగింది. అయితే ఈ యాసిడ్ దాడి చేసింది మాత్రం ఒక యువతి. ఆమె ఎందుకు ఇంత దారుణానికి చేయాల్సి వచ్చింది, యాసిడ్ ఎందుకు పోయాల్సి వచ్చింది, ఆమె మానసికంగా ఎంత ఆందోళన చెందిందనేది ఆ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు వల్ల అసలు ఏంటి, ఎందుకు చేశారు? 4 years లవ్ సార్, మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పారు. తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకుంటాను 1 year తర్వాత అని చెప్పారు. వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాము. వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కూడా అందరి సమక్షంలో మ్యారేజ్ జరగాలని చెప్పారు. మా పేరెంట్స్ కూడా మాట్లాడారు చేద్దామని, కానీ అతను నెగిటివ్గా నేను మంచివాడిని కాదు, నాకు ఇస్తారా అని చెప్పాడు. తర్వాత వాళ్ళు వెళ్తే కొట్టి టార్చర్ చేసి పంపిస్తే సర్లేని చదవకుండా నేను హాస్పిటల్లో ఉండి ఇంకా చావు బతుకుల్లో ఉండి ఆత్మహత్య ప్రయత్నం కూడా జరిగింది సార్. కొట్టారు, ఒకసారి చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. గొంతు దగ్గర ఇలా కోసేశారు. తర్వాత తర్వాత చేసుకున్నామని చెప్పారు. ఆ మ్యారేజ్ చూసి వచ్చిన అమ్మాయి క్యాన్సిల్ అయిపోయారు. ఆమె నేను మాట్లాడు, ఆ అమ్మాయి అతను కలిసి సంబంధం లేదో చెప్పింది. కానీ ఇద్దరు కలిసి నేను మోసం చేశాను. ఎవరో తెలియదు. వాళ్ళ వెళ్ళకుండా తమ్ముడు వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసి వైకుంఠపురంలో గుడిలో 15th చేసుకున్నారంటే చేసుకోబోయే ముందు కూడా నాతో మాట్లాడారు. నెక్స్ట్ డే నుంచి కూడా మాట్లాడుతున్నది. ఆగస్టులో నాకు వినాయక చవితి రోజు వాళ్ళు వాళ్ళు చెప్తే తెలిసింది. అతను అప్పటితో నాకు మ్యారేజ్ కాలేదు, 1 year తర్వాత మ్యారేజ్ అంటున్నాడు. నర్సరావుపేటలో. అతను లెక్చరర్, స్టూడెంట్. నేను ఎంఎస్సీ మ్యాథ్స్ చేస్తున్నాను. ఈ రోజు ఏం జరిగింది, ఎందుకు మీరు అంతకుముందు నేను చంపేస్తాను, నేను బతుకున్నా కూడా నేను చంపుతాను, మీ ఫ్యామిలీ అవాయిడ్ చేస్తాను నేను బెదిరిస్తూ ఇచ్చేసి, ఎందుకు ఇలా అంటే మాట్లాడలేదు. ఫోన్ నెంబర్స్ అవన్నీ తీసేశారు. ఇలాంటి వ్యక్తి ఇంకా అసలు ఎలా సమాజంలో ఇంకా ఏ ఆడపిల్లలు అన్యాయం ఇలా అవ్వకూడదు, అతనికైనా తెలిసి రావాలి అనే ఉద్దేశంతో. తగిన సార్, నా మీదకి ఇలా పంపేశారు. నేను ఇంకా వేరే హోప్స్ నాకు ఏ చేయాలని లేదు. మా పేరెంట్స్ కూడా కొంచెం చదువుకొని చేయాలని నాకు జీవితం మీద ఆశలో అంత మోసం చేసి ఇచ్చేసాను సార్. మీ తల్లిదండ్రులకు కానీ లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చెప్పారా మీకు ఇలా చేశాడు నన్ను అని చెప్పారా? వాళ్ళ పేరెంట్స్ తెలుసు. వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో 1 year తర్వాత మ్యారేజ్ అని చెప్పారు. వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి చేశారు సార్. వీళ్ళు వాళ్ళందరూ నాకు సపోర్టివ్గానే ఉన్నారు. వాళ్ళకి తెలిస్తే చెప్తారని వాళ్ళకి ఎవరికి తెలియకుండా చేసుకున్నాడు సీక్రెట్. ఆ అమ్మాయి కూడా నన్ను మోసం చేసింది సార్. ఆ అమ్మాయి తెలుసు మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు, నేను చేసుకోవట్లేదు అని చెప్పింది. తెలియకుండా చేసుకున్న తర్వాత కూడా నాతో మాట్లాడాడు. చేసుకున్నావు అంటే లేదు నేను చేసుకోలేదనే చెప్పాడు. అంటే ఈ రోజు జరిగిన దాడిలో మీరే చేశారా లేదంటే ఇంకెవరన్నా మీకు ప్రోత్సాహం ఇచ్చారా? లేదు సార్, నేనే చేశాను. అతను అంతకుముందు చంపేస్తాను అయ్యని బెదిరించడం, మీ పేరెంట్స్ ఏదో ఒకటి చేసేస్తాను అని బెదిరించడం, టార్చర్ చేయడం చాలా చేశారు సార్. ఇది మొత్తం సమాజంలో జరుగుతున్న యువతల మీద జరుగుతున్నటువంటి దాడులు పక్కన ఉంటే, అలాగే ప్రేమ పేరుతో వంచబడుతున్న వంతలు కూడా అనేక మంది ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదంటూ యువత చేసిన సాహసం అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మనం కోరుకుందాం. కెమెరా పర్సన్ శేఖర్తో కృష్ణ, NTV, గుంటూరు జిల్లా.